Hello friends, welcome to Honey GS Academy. June 3rd and 4th daily current affairs with GS Pants. So day of importance exam దృష్టి అవసరం లేదండి. ఈ బైసికల్ డే లాంటి ఏమంత అవసరం లేదు. రేపు వెరీ ఫేమస్, మనం రేపు డిస్కస్ చేద్దాం. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఆ థీమ్ ఏంటి మనకు అంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ మీద యుద్ధాన్ని థీమ్గా తీసుకోవడం జరిగింది. సో మనకి హోస్ట్ కంట్రీ కూడా ఉంటుంది. సో దక్షిణ కొరియా ఈసారి హోస్ట్ చేస్తుంది. అది మనం రేపు డిస్కస్ చేద్దాం దీని గురించి. సో నెక్స్ట్ పాలిటీ అండి. సో లడఖ్ అయితే వార్తల్లో వచ్చింది. మీకు రాజ్యాంగంలో చూసినట్లయితే 240 ఆర్టికల్ ఉంటుంది. ఇదేంటి అంటే ఎక్కడైతే కేంద్రపాలిత ప్రాంతము ఉండి అసెంబ్లీ ఉండదో అటువంటి ప్రాంతానికి రాష్ట్రపతి కొన్ని నియమాలు రూపొందించవచ్చు అని చెప్పేసి 240 ఆర్టికల్ చెప్తుంది. ఏంటి? సో మీకు యూటీ వితౌట్ అసెంబ్లీ అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ లడఖ్కి మీకు కేంద్రపాలిత ప్రాంతం కానీ అసెంబ్లీ లేదు, అటువంటి దానికి రాష్ట్రపతికి కొన్ని అధికారాలు ఉంటాయి, రూల్స్ రూపొందించవచ్చు. అయితే ఈ రూల్స్కి ఎటువంటి రాజ్యాంగబద్ధత ఉండదు, అది మైండ్లో పెట్టుకోవాలి. ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మీకు క్యాబినెట్ సలహా ఇస్తుంది, రాష్ట్రపతి రూల్స్ రూపొందిస్తాడు. క్యాబినెట్ సలహా ఇస్తుంది, రాష్ట్రపతి ఆ రూల్స్ని ఎప్పుడైనా సరే విత్డ్రా చేసుకోవచ్చు, లేకుంటే సవరణ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఆ రూల్స్ అనేవి ఎంతవరకు అమల్లో ఉంటాయని చెప్పేసి తెలియదు. దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. సో లడఖ్ అని చెప్పేసి మనకు ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసినాము. లడఖ్ వాస్తవంగా 6th షెడ్యూల్ని డిమాండ్ చేస్తుంది. సో అది ఇవ్వకుండా ఇది ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మనం ఒకసారి మీకు నేను లింకులో ఇస్తాను. 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ తేడా ఏంటి, లడఖ్కి ఇవ్వచ్చా అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన వీడియో ఉంది. సో నేను మీకు లింక్ చేస్తాను, ఒకసారి చూడండి అది. సో ఇన్ఫ్యాక్ట్ మీకు అవసరం అనుకుంటే, లేదా పాలిటీ అప్డేట్స్ 2024 నోట్స్లో మీకు లాస్ట్లో కనిపిస్తుంది ఈ 5th షెడ్యూల్ 6th షెడ్యూల్కి మధ్య తేడా ఏంటని చెప్పేసి. సో అది ఒకసారి చూసుకోండి. బట్ ఇప్పుడు ఇవి ఇవ్వలేదు, లడఖ్కి ఇవ్వలేదు, ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, ఇవ్వలేదు. కానీ 240 ఆర్టికల్ కింద కొన్ని రూల్స్ మాత్రము నోటిఫై చేయడం జరిగింది. సో ఫస్ట్ చూస్తే ఒకటి అండి, సో నివాసము అర్హత అని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే గవర్నమెంట్ జాబ్స్కి నివాసము అర్హత అని చెప్పేసి, అంటే లడఖ్లో నివాసం అర్హత ఎలా ఇస్తారని చెప్పేసి చూస్తే ఈ కొత్త రూల్స్ ప్రకారము వాళ్ళు 15 ఏళ్ళు స్థిర నివాసం అన్నా ఉండాలి, లేదా ఈ 10th క్లాస్ 12th క్లాసు ఎగ్జామ్స్ రాస్తూ 7 years లడఖ్లో చదివి ఉండాలి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక 10 ఏళ్ళు ఇక్కడ పనిచేస్తే వాళ్ళ యొక్క పిల్లలు కూడా నివాస అర్హత వస్తుంది. సో 3 రూల్స్ కొన్నిసార్లు రూపొందించుకోవాలి. వై? బికాస్ మీకు 6th షెడ్యూల్ని డిమాండ్ చేస్తే ఇది ఇచ్చారు కాబట్టి. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అయిపోతుంది పాలిటీ లోపల. లేదా నేను మీకు యూటీ ప్రాంతాల పరిపాలన ఎలా ఉంటుంది మనకి పాలిటీ కోర్సులో వస్తుంది కదా, సో అప్పుడు ఇది మనం డిస్కస్ చేస్తాం. సెకండ్ది అండి, ఈ SC+ST+ OBC వాళ్ళకి 85% ఇచ్చిందండి. సో రిజర్వేషన్ అనేది 50కి మించింది, 80% ఇచ్చిళ్ళు. దీనికి ఇంకా EWS అని చెప్పేసి 10% అదనం. అది సో అదనము అంటే ఆల్మోస్ట్ 95% మీకు రిజర్వేషన్ అయితే అయిపోతుంది. అంటే ఇది స్థానిక ప్రాంత వాళ్ళకే స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వడం అని చెప్పేసి పిలుస్తాం. సో మూడవ అంశం మీకు అధికార భాషలు అని చెప్పేసి ఈ లడఖ్ యొక్క అధికార భాషలు 5 గుర్తించారండి. సో 1 or 2 వెరీ కామన్ అని చెప్పేసి 5 గుర్తించారు. అందులో 3 మనకు తెలిసినవి, 2 మాత్రము అక్కడ స్థానికంగా మాట్లాడతారు, వాటికి కూడా అధికార భాష హోదా ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ అందరికీ తెలుసు, మనకి హిందీ తెలుసు, ఉర్దూ తెలుసు మీన్స్ మనం విన్నాము కనీసం. సో 3తో పాటు ఒక 2 భాషలు కొత్త ఉన్నాయండి. ఒకటి బోటి. సో బోటి కూడా మీకు అధికార భాష, ఈ మేక బోటి కాదు మళ్ళీ. నెక్స్ట్ పూర్గి అని చెప్పేసి పిలుస్తాం. సో పూర్గి, ఇవి గుర్తుపెట్టుకోవాలండి. అధికార భాషలో ఒక యూటీకి వచ్చింది, సరే రాష్ట్రానికి వచ్చినప్పుడు ఫేమస్ అయినప్పుడు యూటీకి ఎందుకు ఫేమస్ కాదు, ఫేమస్ అవుతుంది కాబట్టి. సో ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బోటి అండ్ పూర్గి. ఇది పూరి, ఇది బోటి, మనం సో ఈజీగా తినొచ్చు కాబట్టి
ఈజీగా మనకి గుర్తుంటుంది. కొత్త పదాలు కావు కానీ కొత్త భాషలు కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. అచ్చా, ఇంకోటి కొంతమంది విమర్శకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ కేంద్రం యొక్క చర్య పట్ల. లడఖ్ కోరింది 6th షెడ్యూల్ని, దీనికి రాజ్యాంగబద్ధ హోదా ఉంటుంది. మీరు 240 ఆర్టికల్ కింద రాష్ట్రపతి అధికారాలు ఉపయోగించుకొని కొన్ని నియమాలు నోటిఫై చేసిండ్రు. వీటికి ఎటువంటి కాన్స్టిట్యూషనాలిటీ ఉండదు. ఎప్పుడైనా సరే విత్డ్రా చేసుకోవచ్చు, ఎప్పుడైనా అమెండ్మెంట్ చేసుకోవచ్చు. 15 కాస్త 14 చేసుకోవచ్చు, లేదు మళ్ళీ పావు గంటకి 12 చేసుకోవచ్చు, ఇంకో 5 minutesకి 5 చేసుకోవచ్చు. సో నథింగ్ మచ్ మ్యాటర్, అంటే ఏదైనా మార్చుకోవచ్చు. కాబట్టి సో రక్షణ లేకుండా నియమాలు వచ్చేసి పెద్దగా ఉపయోగంలో ఉండవు అని చెప్పేసి విమర్శకులు చెప్తున్నారు. సో నెక్స్ట్ అండి, ఎకనామీ మీన్స్ అంత పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు ఇక్కడ. ఫైనాన్షియల్ ఇయర్ 2026 గాను సో OECD సంస్థ మన యొక్క జీడిపిని అంచనా వేసింది. OECD కాబట్టి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ 6.3 అని చెప్పిస్తుంది. కొంచెం తగ్గించింది కాబట్టి చెప్పలేం, గుర్తుపెట్టుకోవాలి. సో మీకు చాలాసార్లు పేపర్లో వస్తాయండి, నోమురా సంస్థ అంచనా అని చెప్పేసి, ఫిచ్ రేటింగ్ అని చెప్పేసి, లైక్ క్రిసిల్ అని చెప్పేసి అట్లా వస్తాయి. అన్నిటిని మనం డిస్కస్ చేయం. ఎస్, మనం కూడా 24 yearలో డిస్కస్ చేసినాం, బట్ ఇప్పుడు వద్దు. మన అభ్యర్థులు అనవసరంగా మైండ్లో చెత్త మొత్తం నింపేయొద్దు. సో UNO, IMF, వరల్డ్ బ్యాంకు, మన RBI కావచ్చు, ఆర్థిక సర్వే కావచ్చు, ADB కావచ్చు, OECD కావచ్చు, ఇవి మనం తీసుకుందాం. మిగతా అన్ని స్కిప్ చేద్దాం, అవి అంతగా అవసరం లేదు, ఎగ్జామ్లో రావట్లేదు కంప్లీట్గా. సో ఇది ఎకనామీలో వచ్చిన ఇది అప్డేట్ ఏం కాదు, జస్ట్ కరెంట్ అఫైర్స్. ముఖ్యంగా APPS Group 2 వాళ్ళు మంచిగా గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ వేరు ఎకనామీ లోపల, ఎకనామీ అప్డేట్స్ వేరండి. రెండు సేమ్ కాదు, బోత్ ఆర్ నాట్ సేమ్. సినిమా డైలాగ్ ఉంటుంది మన బాలయ్య బాబుది. మీకు అప్డేట్స్ అంటే అది సిలబస్లో ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఈరోజు 4th కదా, మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ స్టార్ట్ అయింది, రేపు అనౌన్స్మెంట్ వస్తే రావచ్చు, ఎల్లుండి రావచ్చు మీకు. సో అది మన సబ్జెక్ట్లో ఉంది, బ్యాంకింగ్, RBI అని చెప్పేసి, ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి ఉంది కాబట్టి సో అది అప్డేట్ దానికి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ GDP OECD అంచనా అని చెప్పేసి మన GDP ఉన్నది సిలబస్లో, కానీ ఈ OECD ADB సంస్థ అని చెప్పేసి మనకు అంతగా అవసరం లేదు. ఇది ఓన్లీ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్లో వస్తున్నాయండి. APPS Group 2 వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక తప్పిపోయి ఈ వీడియోని ఒకసారి ఆన్సర్ చేయండి, అంటే వస్తున్నాయని చెప్పవచ్చు. T+0 సెటిల్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి మనము సెబీ దగ్గర డిస్కస్ చేసినాం, ఎకనామీ అప్డేట్స్లో కూడా వచ్చింది. మీకు సెబీ పాఠం ఉందా అండి ఎకనామీ సిలబస్లో? ఇన్ఫ్యాక్ట్ TGPSకి లేదు, APPSకి లేదు. సెబీ పాఠం అంటే మీకు సెబీ అని చెప్పేసి ఉండదు, క్యాపిటల్ మార్కెట్ అని చెప్పేసి ఉండాలి, లేకుంటే ఫైనాన్షియల్ మార్కెట్ అని చెప్పేసి ఉండాలి. సో లేదు, మరి ఎట్లా ఎగ్జామ్లో వచ్చిందంటే కొంచెం దానికి ఈ మనీ లింకప్ అని చెప్పేసి ఉంటుంది, కొంచెం లింకప్ అని చెప్పేసి వాడు ఇచ్చాడు. రైట్, సిలబస్లో ఉందా లేదా అని చెప్పేసి అవసరం లేకుండా మనకి GSలో ఇలాగ అవసరం ఉంటుంది కాబట్టి చదవాల్సిందే. సో మనకు ఎకనామిక్ కోర్స్ లోపల ఇన్ఫ్యాక్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేప్ అయిపోతుంది. సో ఎల్లుండి నుంచి మీకు వెరీ ఫేమస్ టాపిక్ స్టార్ట్ చేస్తాం, మనీ, బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్. సో ఈ పబ్లిక్ ఫైనాన్స్, ఫారెన్ ట్రేడ్, ఈ రెండింటి తర్వాత మరొకమైన మన టాలెంట్ చూపించుకోవచ్చు అక్కడ. అంటే సంక్లిష్టమైన అంశాన్ని మనం ఈజీగా స్టెప్ బై స్టెప్ పరిచయం చేసి ఈజీగా చేయవచ్చు అభ్యర్థులకి. అటువంటి చాప్టర్ మనకి మనీ, బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి ఉంటుంది. అది మనం ఎంతైనా అక్కడ విశ్లేషణ చేసుకోవచ్చు, ఎంతైనా చెప్పవచ్చు. అక్కడ ఫ్యాక్ట్ తక్కువ ఉంటుంది, సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ డిఫెన్స్ అండి. ఇండియాలో మొట్టమొదటి పోలార్ రీసెర్చ్ వెజల్. పోలార్ రీసెర్చ్ మీన్స్ మనము పరిశోధిస్తాము, అంటే ధృవ ప్రాంతాల అధ్యయనం కోసం అని చెప్పేసి ఒక నౌక నిర్మిస్తున్నాం మనం. ఇంతవరకు మనకి ఎక్కడ లేదు ఇది. ధృవ ప్రాంతాల అధ్యయనం కోసం ఫస్ట్ నౌక కాబట్టి, ఇది ఇండియాలో ఫస్ట్ది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అచ్చా, డిఫెన్స్ కిందకి వస్తా అంటే యుద్ధం లాంటిది కాదు కానీ సో మనకి వెజల్ నౌక వచ్చింది కాబట్టి మనం షిప్స్ అనే పాఠాన్ని డిఫెన్స్లో డిస్కస్ చేస్తాం కాబట్టి అట్లా మనం రాసుకోవడం జరిగింది. సో పోలార్ రీసెర్చ్ వెజల్ ఇండియాలో ఫస్ట్ది మనకు. సో పేరు ఇంకేం పెట్టలేదు, బట్ ఎవరు నిర్మిస్తున్నారని ప్రశ్న వస్తుంది. ఇది ఇండియా ఉన్ను నార్వే 2 సంస్థల మధ్య ఒప్పందం అండి. అంటే సో ఇండియాలో చూస్తే మీకు గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్, ఇది ఎక్కడ ఉంది? కోలకత్తాలో ఉంది. మీ డిఫెన్స్ బేసిక్స్లో ఇది వస్తుంది. దాంతోపాటు ఇది ఇండియా అన్నట్టు ఇది. సో నార్వే సంస్థ అండి, ఆ సంస్థ పేరు కాంగ్స్ బర్గ్ అని చెప్పేసి పిలుస్తాం. సో కాంగ్స్ బర్గ్. సో ఈ 2 సంస్థలు కలిపి ఇండియాలో మొట్టమొదటి పోలార్ రీసెర్చ్ వెజల్ని
కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి కాబట్టి ఇది కోల్కత్తాలోనే. అయితే మనం ఆ వెజల్కి ఒక పేరు, వెజల్ మీన్స్ ఒక నౌక అండి. సో మనం పేరు పెట్టుకోవాలి, అది అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది వెరీ ఫేమస్ అండి. ఎందుకు మరి ఇది పనిచేస్తుంది అంటే ఈ ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రాంతాల ధ్రువ ప్రాంతాల అధ్యయనం కోసం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వెరీ ఫేమస్ ఆర్టికల్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఇది ఫస్ట్ది ఈరోజు కరెంట్ అఫైర్స్ లోపల ఈ లడక్ అంశం ఉందా, ఈ లడక్ ఇది బాగా గుర్తు. ముఖ్యంగా అధికార భాషలో అయితే నాన్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ లోపల చిన్నగా ప్రశ్న పడుతుంది. ఈ క్రింది వాటిలో లడక్ అధికార భాష కాని ఏంటని చెప్పేసి ప్రశ్న పడుతుంది. ఎకనామీ పెద్దగా అవసరం లేదు. సో ఇది పిఆర్వి ఉంది కదా, ఇది వెరీ ఫేమస్. సో థర్డ్ వచ్చేసి మీకు భారత్ జెన్ అని చెప్పేసి మనం ఇది నవంబర్ 2024 కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం. ఇండియాలో మొట్టమొదటి ఏఐ ఆధారిత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే 22 భాషల్లో మీకు టెక్స్ట్ టు స్పీచ్, టెక్స్ట్ టు వీడియో లాంటి అందిస్తుంది మనకు. సో ఇన్ఫ్యాక్ట్ ఒక ఇమేజ్ని పంపిస్తే ఏదైనా భాషల్లోకి మీరు వీడియో రూపంలోకి మాట్లాడుతూ ఒక బొమ్మ కనిపిస్తుంది. సో వెరీ డేంజరస్ ఏఐ మీకు. సో ఇది ఇండియాలో మొట్టమొదటి స్వదేశీయంగా అంటే మీకు ఇండియాలోనే మాత్రమే డెవలప్ చేయబడ్డ ఏఐ ఆధారిత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఐఐటి బాంబే రూపొందించింది. ఇంకోటి ఐఐటి బాంబే నేరుగా కాదు, ఈ ఐఐటి బాంబే ఆధ్వర్యంలో కొన్ని సంస్థలు ఉంటాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి ఉంటుంది. దాంతోపాటు ఇంకొకటి ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పిస్తుంది. ఇవి రెండు కూడా ఐఐటి బాంబే ఆధ్వర్యం లోపల ఈ భారత్ జెన్ అనే స్వదేశీయంగా అభివృద్ధి చేయబడినటువంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రశ్న డెప్త్గా వచ్చినప్పుడు ఈ భారత్ జెన్ అనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని మనము ఏ కార్యక్రమం కింద రూపొందించాము? ఐఐటి బాంబే ఓకే, ఇవి పెద్దగా పేర్లు అవసరం లేదు మనకు, కానీ సో ఏ కార్యక్రమం చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కార్యక్రమం పేరు చూస్తే నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అని చెప్పేసి ఉన్నది. సో ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అని చెప్పేసి ఐసిపిఎస్, అది ఒక మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ కింద పనిచేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని డెవలప్మెంట్ చేసుకున్నాం మనం. సో ఐఐటి బాంబే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి మరొకటి ఎస్ఎన్టీ కిందకి వస్తుంది, న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పేసి మనం ఒక 2 hours వీడియో చేసినాం అంతకుముందు. సో మరొకసారి గ్రూప్ 2 కంటే ముందు చేస్తాం. సో ఇక్కడ మీకు న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి. ఇవి 2 రకాలుగా పనిచేస్తాయి. ఒకటేమో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనం అని చెప్పేసి పిలుస్తాం. 2 తేలిక కేంద్రకాలు 2 ఒక భారమైన దానిగా మారిపోతుంది. సో న్యూక్లియర్ ఫిజన్ కేంద్రక విచ్చిత్తి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఒక భార కేంద్రకము 2 తేలిక కేంద్రకాలకి విడిపోతుంది. విచ్చిత్తి మీన్స్ విడిపోతుంది, సంలీనం మీన్స్ కలిసిపోతుంది. సో మీకు 2 ఉంటాయి రియాక్టర్స్ జనరల్గా, అట్ అండ్ ఇట్ అన్న లేకుంటే. ఇప్పుడు తొలిసారిగా చైనా ఒక హైబ్రిడ్ రియాక్టర్ని రూపొందిస్తుంది. అంటే 2 రియాక్షన్స్ ఒక దాంట్లో జరుగుతాయట. సో ఫ్యూజన్ ఉన్నది అండ్ ఫిజన్. సో దీన్ని హైబ్రిడ్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో మొట్టమొదటి హైబ్రిడ్ న్యూక్లియర్ ప్లాంట్ అండి. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. చైనా నిర్మిస్తుంది. దాని పేరు చూస్తే మీకు స్పెల్లింగ్ అయితే XINGHUO. దీన్ని మనము జింగువో అని చెప్పేసి పిలుస్తాం. ఎట్లా జింగువో అని తెలిసిందంటే సో మనం గూగుల్లో అది ఎలా ఉచ్చరిస్తారని చెప్పేసి కొడితే జింగువో అని చెప్పేసి వచ్చింది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ రియాక్టర్ పేరు అండి. ఇట్ ఈస్ హైబ్రిడ్. మీరు ఏపీపీఎస్ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీకు ఈ టాపిక్ ఉంది కాబట్టి. టీజీపీఎస్ వాళ్ళకు జిఎస్ పేపర్ 1లో ఒక ఎస్ఎన్టీ ఉంది కాబట్టి ఇది ప్రశ్న వస్తుంది. ఇట్ ఈస్ ఫస్ట్ వరల్డ్ హైబ్రిడ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం. సామర్థ్యం వచ్చేసి ఒక 100 మెగావాట్స్ మాత్రమే ఉన్నది. సో 100 మెగావాట్స్ జింగువో అంటాం. ఫస్ట్ హైబ్రిడ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దీంట్లో న్యూక్లియర్ ఫ్యూజన్, న్యూక్లియర్ ఫిజన్ 2 కలిపి చర్యలు అయితే జరుగుతాయి. సో ఇవి 2 కూడా ఇన్ఫ్యాక్ట్ ఇవి 3. సో జింగువో అని చెప్పేసి పిలుస్తాం. ఈ 4 ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ లోపల. నెక్స్ట్ ఇంకోటి పర్యావరణం లోపల మనం డిస్కస్ చేసినాము నవంబర్ 2024 లోపల. బట్ ఈ పిఐబి న్యూస్లో మనకి మళ్ళీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ గ్లేసియర్ సమావేశం జరిగింది కదా, సో అక్కడ మన పర్యావరణ శాఖ మంత్రి చెప్పడం జరిగింది, మేము క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లోపల 10th ప్లేస్లో ఉన్నామని చెప్పేసి.
ఇది మనం లాస్ట్ నవంబర్లో డిస్కస్ చేసినాం. సో దీన్ని జర్మన్ వాచ్ సంస్థ అని చెప్పేసి ఇస్తుంది. ఫస్ట్ 3 ర్యాంకులు ఎవరికి ఇవ్వలేదు. 4th ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్, ఇండియా వచ్చేసి 10th ర్యాంక్లో ఉన్నది. సో మనం డిస్కస్ చేసినాము, మరొకసారి రాసినామంటే పిఐబిలో వచ్చింది కాబట్టి మరి రాయాల్సిన అవసరం వచ్చింది. సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 25లో ఇండియా వచ్చేసి 10th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఇదంతా అవసరం లేదులేండి. సో మౌంట్ ఎట్నా ఒక క్రియాశీల అగ్నిపర్వతము, యూరోప్లోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతము. అది ఇటలీలో ఉంటుంది, సిసిలీ దీవుల్లో ఉంటుంది. సో అది బద్దలైంది కాబట్టి మీకు వార్తల్లో వచ్చింది, చాలాసార్లు మనం డిస్కస్ చేసినాం, అంతగా అవసరం లేదు అది. సో నెక్స్ట్ చూస్తే G7 సమ్మిట్ మీకు కెనడా హోస్ట్ చేస్తుంది జూన్ 15 నుంచి 17 వరకు. ఇప్పుడే అవసరం లేదు, మరి ఎందుకు వార్తల్లో వచ్చింది, జస్ట్ మనకి ఆహ్వానం రాలేదు మన పిఎం మోడీకి. సో కెనడా మనకు కొంచెము జియో పాలిటిక్స్ నేపథ్యం లోపల ఈ ఖలిస్తానని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు మనకి వార్తల్లో వచ్చింది. కాబట్టి మేబీ కెనడా హోస్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఆహ్వానం రాకపోవచ్చు. సో అందుకు మనకి వార్తల్లో వచ్చిందండి. నెక్స్ట్ అంటే ఇప్పుడు జూన్ 15న మనం డిస్కస్ చేద్దాం. మనం ఇండియా ఆహ్వానం లేకపోయినా మనం థీమ్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒక గవర్నమెంట్ స్కీమ్ వార్తల్లో ఉంది. ఇది మళ్ళీ లాస్ట్ ఇయర్ న్యూసే, ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఏంటి మీకు అంటే ఈ ఎలక్ట్రిక్ ప్యాసింజర్స్ కార్స్ అని చెప్పేసి ఉంది కదా, 4-వీలర్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్స్ని ఇండియా లోపల తయారు చేసేలా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ స్కీమ్ స్టార్ట్ చేసింది. సో స్కీమ్ పేరు చూస్తే స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా. సో పెద్దగా అనిపిస్తుంది, చిన్నగా చూస్తే ఏముందండి, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి ఇండియాలో, దానికోసం ఓ స్కీమ్ని ప్రమోట్ చేస్తున్నాం. ఆ పేరు మొత్తంగా అదే. సో అట్లా మనకు సింపుల్గా అర్థమయ్యే భాషలో ఉన్నప్పుడు ఏం చేయొద్దు అంటే దాన్ని నోటికి వచ్చే విధంగా బై హార్ట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ స్కీమ్ ఏంటి మొత్తం మీద అంటే ఇండియా లోపల 4-వీలర్ కార్స్ ఏవైతే ఉంటాయో సో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే ప్రోగ్రామ్ అది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ ప్రారంభించింది. సరిపోతుంది, వాడు ఫుల్ ఫామ్ ఇచ్చిండు SPMEPC అని చెప్పేసి, అంతగా అవసరం లేదు, సరిపోతుంది ఇది. సో నెక్స్ట్ ఇంకా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు IPL 2025 నిన్న అయిపోయింది. సో ఇది 18వ ఎడిషన్ అండి, ఇది 18వ ఎడిషన్. సో ఒక ప్రశ్న మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు రానున్న ఎగ్జామ్స్ లోపల. సో విన్నర్ ఎవరని చెప్పేసి చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18వసారి అంతిమంగా సో కప్పు గెలుచుకున్నది. ఇది కప్పు గెలుచుకున్న 8వ జట్టు అండి. సో విరాట్ కోహ్లీ దీనికి కెప్టెన్ కాదు. సో కెప్టెన్ పేరు రాసుకోవాలి, ప్రశ్న రావచ్చు కోహ్లీ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ సో రజత్ పాటిదార్ ఐ నో వెరీ వెల్. ఇప్పుడు నేను చూసే దేనికోసం అంటే పెన్ను కోసం, నేను కెప్టెన్ పేరు రాయలేదు, ఏమో పేరు రావచ్చు ఒకళ్ళు ఎగ్జామ్ లోపల. సో కెప్టెన్ రజత్ పాటిదార్. సో తన యొక్క ఫస్ట్ ఎడిషన్లోనే ఈ కెప్టెన్గా ఫస్ట్ ఇది. సో ఇన్ఫ్యాక్ట్ ఆయనకి అయితే వచ్చింది. సో RCB ఒక ప్రైవేట్ ఫ్రాంచైజీ అండి. సో మన బెంగళూరు లేదా కర్ణాటక రాష్ట్రానికి సంబంధం లేదు వాస్తవంగా, ఒక ప్రైవేట్ ఇన్ఫ్యాక్ట్ ఒక క్లబ్ గేమ్ అది. IPL అంటే ఒక క్లబ్ గేమ్ అంతే. మరి ఎందుకు ఇంతగానో అందరూ స్టేటస్ పెట్టారు ఎమోషన్స్ అంటే సో ఓన్లీ వన్ రీజన్, విరాట్ కోహ్లీ. ఆయనే టెస్ట్ క్రికెట్కి చేసిన సేవలు అంటే ఈ తరం లోపల సో చాలామంది T20 వైపు అట్రాక్ట్ అవుతారు, బట్ టెస్ట్ క్రికెట్ యొక్క అంబాసిడర్గా మనం దాన్ని పరిగణిస్తాం. సో చాలామంది మీరు IPLలో చూసినట్లయితే ఇది మన ఎగ్జామ్స్లో రాదండి, బట్ హ్యూమన్ వాల్యూస్కి అయితే పనికి వస్తుంది. పెద్ద పెద్ద ఆటగాళ్ళు కూడా సో మంచి దాన్ని ఏమంటాం డబ్బులు వస్తాయని చెప్పేసి ఈవెన్ ధోని కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఐ థింక్ కాదనుకుంటా స్టార్టింగ్లో, మధ్యలో పూణే అని చెప్పేసి ఇటు పోవడం జరిగింది. సో అంటే ఒక్కటే ఫ్రాంచైజీకి అట్టి పెట్టుకున్న ఏకైక వ్యక్తి విరాట్ కోహ్లీ అండి. ఆయన కనుక బయటకు వస్తే సరే ఇప్పుడు కాకుండా మంచి ప్రైమ్ ఫామ్లో ఉన్నప్పుడు 2016-17 అప్పుడు అయితే సో చాలా డిమాండ్ ఉండేది. ఆయన 50 కోట్లు డిమాండ్ చేసి ఇవ్వను అంటే ఇన్ఫ్యాక్ట్ ఇవ్వరని చెప్పేసి పక్క టీంకి వెళ్తే ఒక 25-30 కోట్లనే ఆ టైంలో వచ్చేటి. సో అట్లా లేదు మన విశ్వసనీయత కోహ్లీది ఇక్కడ. చాలామంది కోహ్లీ విషయంలో సో అతను వికెట్ పడ్డప్పుడు సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, లేదా గెలుపు వచ్చినప్పుడు అగ్రెషన్ ఉంటుంది.
సో దాన్ని ఫేమస్ తీసుకుంటారు, అది ఫేమస్ కాదు. కోహ్లీ దానికి ఫేమస్ కానే కాదు. కోహ్లీ అంటే మీకు ఇన్ఫ్యాక్ట్ ఈ ఫుట్బాల్లో ఎవరండి, రొనాల్డో కూడా. సో వీళ్ళిద్దరి పర్సనాలిటీ సేమ్. ఐ మీన్ నేను చెప్పేది ఫిజికల్ కాదు, మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. డెడికేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ లాయల్టీ అంటే విశ్వాసం ఎక్కువ ఉంటుంది. క్లబ్ స్థాయి జట్టు అయినప్పటికీ సో నమ్మినప్పుడు వాళ్ళు కంపల్సరీ దాన్ని ముందుకు తీసుకుపోతారు. వేరే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చినప్పటికీ అటు వెళ్లకుండా ఆర్సీబీని ఇన్ఫ్యాక్ట్ గెలుపు రాకపోయినా దగ్గరే ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. వాళ్ళ యొక్క అగ్రెషన్ సెలబ్రేషన్ కాదు. సో కోహ్లీ దేనికి మనం ఫేమస్ తీసుకోవాలి, డెడికేషన్కి, అంకిత భావము, డిసిప్లిన్, చాలా డిసిప్లిన్ కావాలి అటువంటి మెంటాలిటీ ఉండాలంటే. రైట్, మొత్తం మీద ఫైనల్లీ ఈ సాలా కప్ నమ్దు అని చెప్పేసి అనిపించారు, అంటే ఈ సంవత్సరం కప్పు మాది అని చెప్పేసి. నెక్స్ట్ వీళ్ళు రన్నర్స్ అండి. గెలిస్తే ఎంత వస్తే మనకి 20 కోట్లు వస్తాయి. చాలా తక్కువ. ఒక వ్యక్తికి 27 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. జట్టు మొత్తానికి 20 కోట్లు అంటే చాలా తక్కువ. సో ఐపీఎల్ మనీ వాల్యూ ఒక 1000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చూస్తే రన్నర్ మీకు ఇన్ఫ్యాక్ట్ ఎవరాళ్ళు, పంజాబ్ సూపర్ కింగ్స్ అని చెప్పేసి వీళ్ళు కూడా ఇంతవరకు కప్పు గెలుచుకోలేదు. శ్రేయస్ అయ్యర్ దీని కెప్టెన్. ఇన్ఫ్యాక్ట్ దీనిలో 6 అన్క్యాప్డ్ ప్లేయర్స్, అంటే ఇంటర్నేషనల్ గేమ్ ఆడకుండా ఆడారు. అటువంటి ఆటగాళ్లను ఫైనల్ వరకు తీసుకెళ్లడమే గొప్ప వాస్తవంగా. అది వీళ్ళ యొక్క విజయం. ఓడిపోయినంత మాత్రాన కొన్నిసార్లు అన్ని ఓటములు ఫెయిల్ కాదు, వీళ్ళు సక్సెస్ అయినట్టే. ఇన్ఫ్యాక్ట్ మహామహులు ఉన్నారు చాలా టీములలో, వీళ్ళు ఇంకా 6 మంది ఎక్కడ ఆడలేదు, ఇదే ఫస్ట్ టైం ఆడుతున్నారు ఐపీఎల్లో. అటువంటి దాన్ని మన ఫైనల్ అంటే మంచి సక్సెస్ అది. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీ ప్లేయర్ కృణాల్ పాండ్యా అని చెప్పేసి పిలుస్తాం. ప్రశ్నలు వస్తాయండి కంపల్సరీ. సో ఈయన ఇంత ముంబైలో కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది, ఫైనల్లో 2 times వచ్చింది. ఈయన స్పిన్నరా అండి? కాదు. సో ఇన్ఫ్యాక్ట్ ఫాస్ట్ బౌలరే కానీ స్పిన్నర్గా పేరు ఉంటుంది అంతే. ఆరెంజ్ కప్ అంటే ఎక్కువ పరుగులు వేసిన బ్యాట్స్మెన్కి ఇస్తారండి. సో సాయికి వచ్చింది, గుజరాత్. పర్పుల్ క్యాప్ అంటే ఎక్కువ వికెట్లు ఇచ్చిన బౌలర్కి ఇస్తారు, ప్రసిద్ధ్ కృష్ణకు వచ్చింది, ఈయన గుజరాతే. ఎక్కువ పరుగులు చేసిన, ఎక్కువ వికెట్లు తీసిన వ్యక్తులు ఇద్దరు గుజరాతే. సో ఇక్కడ ఆర్సీబీకి వచ్చింది. సో మనకేం అర్థం కావాలి, మనం ఏం తీసుకోవాలి అంటే ఇది ఒక జట్టు ఆట, 11 మంది ఆడితేనే వస్తుంది. అట్లా మనకి గ్రూప్ 2 కూడా ఒక జట్టు ఆట. అన్ని సబ్జెక్టులను సమపాలంగా మనం అధ్యయనం చేస్తున్న జాబ్ వస్తుంది. ఓన్లీ పాలిటీ, ఓన్లీ ఎకనమీ, ఓన్లీ హిస్టరీ, తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం పాటలు నేను పట్టిస్తా అని చెప్పేసి ఆ పాట మొత్తం నేర్చుకున్నాక మక్కువతోని సో నువ్వు పాటల రాయుడుగా మిగిలిపోతావు. సో మీకు సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని టచ్ చేయాలి, అది మనం చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ సో పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ ఆర్సీబీకి రాలేదు, బట్ టైటిల్ వచ్చిందంటే సమిష్టి కృషి అవసరం కంపల్సరీ. ఎమర్జింగ్ ప్లేయర్ అని చెప్పేసి, ఎమర్జింగ్ ప్లేయర్ అంటే సో తక్కువ వయసు ఉండి మంచిగా ఆడిన ఆటగాడు సాయి ఫ్రమ్ గుజరాత్. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే సిరీస్ మొత్తం మంచిగా ఆడిన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అని చెప్పేసి ముంబై. ఫెయిర్ ప్లే అవార్డు చెన్నైకి వచ్చిందట, అంటే మంచిగా క్రికెట్ రూల్స్ ఫాలో అవుతూ ఎంపైర్ అవుట్ అంటే అవుట్ అయ్యి బయటకు వెళ్ళిపోవాలి, ఎందుకని చెప్పేసి కళ్ళెత్తి చూడొద్దు, అట్లా మంచిగా చూస్తే ఫెయిర్ ప్లే అవార్డు ఇస్తారు. బెస్ట్ క్యాచ్ కమిందు మెండిస్ మన హైదరాబాద్ సన్ రైజర్స్. సూపర్ స్ట్రైకర్ అంటే తక్కువ బంతులు ఎక్కువ రన్స్, వైభవ్ సూర్యవంశీ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్. ఈయన సెంచరీ కూడా కొట్టిండు, 13 years అబ్బాయే. నెక్స్ట్ గ్రీన్ డాట్ బాల్స్ అండి, అంటే నువ్వు డాట్ బాల్స్ వేస్తావు కదా బౌలరు, సో ఒక డాట్ బాల్కి 18 మొక్కలు నాటుతారు. సో 500 మొక్కలు కాదండి, సో 18 మొక్కలు. వై 18 అంటే ఇట్ ఇస్ 18th edition కాబట్టి సో 18 నాటుతారు. మన ఎవరికి సో మియాబాయ్ సిరాజ్కి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈయన గుజరాతే, మళ్ళీ తక్కువ బాల్స్ అంటే ఎక్కువ డాట్ బాల్స్ వేసింది గుజరాతే, ఎక్కువ పరుగులు గుజరాతే, ఎక్కువ వికెట్లు గుజరాతే. సో దెర్ ఈజ్ నో గుజరాత్ ఇక్కడ టైటిల్స్ లోపల. సమిష్టి కృషి అనేది అవసరం అందుకే. సూపర్ సిక్సర్స్ నికోలస్ పూరన్. సూపర్ ఫోర్స్ అంటే ఎక్కువ ఫోర్స్ కొట్టింది సాయి సుదర్శన్. ఇంకా వీళ్ళే అండి, ఇంకా మీకు ప్రశ్న వస్తే ఎందుకంటే ఎక్కువ ఏం రాదు. నెక్స్ట్ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అండి. సో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మొన్న మనం ఏపీపీఎస్సీ కానిస్టేబుల్లో ప్రశ్న వచ్చిందండి. సో ఈ అథ్లెటిక్స్ కూడా కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది. ఈసారి హోస్ట్ చేసింది ఇన్ఫ్యాక్ట్ దక్షిణ కొరియా అండి.
దక్షిణ కొరియా లోపల గూమీ ప్రాంతం చేసింది. సో నెక్స్ట్ 2 years తర్వాత 2020 లోపల చైనా హోస్ట్ చేస్తుంది. ఈ ఆసియా అథ్లెటిక్స్ లోపల ఫస్ట్ ర్యాంక్ గోస్ టు చైనా అండి. సెకండ్ వచ్చేసి మన ఇండియాకి మొత్తం ఒక 8 గోల్డ్ వచ్చినాయండి. అందులో 2 జట్లు ఈ రీలే రన్స్ ఉంటాయి కదా, రీలే రన్నింగ్, అది కాకుండా ఒక 6 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 6 గోల్డ్. గుల్వీర్ సింగ్ అని చెప్పేసి ఇతనికి 2 వచ్చినాయి గోల్డ్. 10,000 మీటర్లు 5,000 మీటర్ల లోపల రన్నింగ్లో గోల్డ్ వచ్చింది. సో 2 గోల్డ్ ఒకరికే, గుల్వీర్ సింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ అవినాష్, ఈ 3,000 మీటర్ల రన్ లోపల మన ఇండియన్స్కి ఫస్ట్ గోల్డ్ అండి అవినాష్ అని చెప్పేసి. సో ఆయన ప్రశ్న రావచ్చు, మనకు చెప్పలేం. జ్యోతి 100 మీటర్ల లోపల గోల్డ్ వచ్చింది ఉమెన్. పూజా సింగ్ హై జంప్లో గోల్డ్ వచ్చింది ఉమెన్. నందిని హెప్టాథ్లాన్ అనే గేమ్ లోపల గోల్డ్ వచ్చింది. సో హెప్టాథ్లాన్ నేను సెర్చ్ చేయలేదు, ఒకసారి మీరు చేయండి. సో హెప్టాథ్లాన్ అని చెప్పేసి ఒక అథ్లెటిక్స్ ఆట, అందులో మన ఉమెన్కి గోల్డ్ వచ్చింది నందిని అని చెప్పేసి. సో మొత్తం మీద 5 6 గోల్డ్లు, ఇంకొక 2 వచ్చేసి రీలే రన్నింగ్ లోపల వచ్చింది. అంటే 100 మీటర్లు ఒకరు పరిగెత్తే మళ్ళీ అది టార్చ్ అందుకొని మళ్ళీ ఒక 100 మీటర్లు ఇంకొకరు. సో అది అటువంటి ఎగ్జామ్లు ఏమి రావు. ఈ 5 పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, గోల్డ్ కాబట్టి, ఆసియా గేమ్స్ కాబట్టి. నెక్స్ట్ స్టేట్స్ అండి. సింధూర్ ఆపరేషన్ మనకి వార్తల్లో వచ్చింది కదా, దానికోసం ఒక మెమోరియల్ పార్క్ని మనము గుజరాత్లో ఉన్న కచ్ ప్రాంతం లోపల ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరు కొంచెం ఎమోషన్లో ప్రశ్న వస్తే రావచ్చు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం లాస్ట్ మంత్ డిస్కస్ చేసినాం సిక్కిం @50 అని చెప్పి. సిక్కిం ఏర్పడి 50 years అవుతుంది మనకు. దాని సెలబ్రేషన్స్ మొన్న ముగిసినాయి, మన PM మోడీ దానికి పోవడం జరిగింది. అయితే సిక్కిం 50 థీమ్ ఏంటి ప్రశ్న వస్తుంది. వేర్ ప్రోగ్రెస్ మీట్స్ పర్పస్ అండ్ నేచర్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. వేర్ ప్రోగ్రెస్ అభివృద్ధి అనేది సో నేచర్కి లింకప్ చేయడం జరిగింది. సో సిక్కిం 50 years కొంచెం ఫోకస్ చేయండి. ఇది మీరు ఆన్సర్ చేయండి. సిక్కిం అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశం లోపల పూర్తిగా విలీనమై రాష్ట్ర హోదా వచ్చింది? సో ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. ఒక 3 అపాయింట్మెంట్స్ మనకు ఉన్నాయి. అందులో ఒకటి మహిళ అండి. సో అది వెరీ ఫేమస్ క్వశ్చన్. UN యొక్క జనరల్ అసెంబ్లీ, సాధారణ అసెంబ్లీ 18th సెషన్, సో 80వ సెషన్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది మనకు. అసెంబ్లీకి అధ్యక్షురాలిగా మహిళ జర్మనీ, ఆమెది అన్నాలేనా బేర్బాక్. సో అన్నాలేనా బేర్బాక్ ఈమె జర్మనీ అండి. సో UNO జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహిస్తున్న 5వ మహిళ. సో ఇండియా మహిళ ఉన్నదా, ఉంటే ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. 5 ఎవరైనా ఉన్నారా ఇండియన్స్? ఉంటే మీరు ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈమె పశ్చిమ యూరోప్ నుంచి ఫస్ట్ మహిళ, ఓవరాల్గా 5వ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. మళ్ళీ ఈ అందరిలో ఈ జనరల్ అసెంబ్లీ యొక్క అధ్యక్షురాడు మొత్తం అందరిలో చూస్తే ఈమె అతిపిన్న వయస్కురాలట, అట్లా కూడా మాకు రికార్డు ఉంది. నెక్స్ట్ పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ నౌరోకి వచ్చిండు. సో కరోల్ నౌరోకి వెరీ ఫేమస్ క్వశ్చన్. వై? బికాస్ కొంచెం కాంట్రవర్సీ అయింది. సారీ, వీళ్ళది కాంట్రవర్సీ కాలేదు. నెక్స్ట్ దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీజే మ్యూంగ్ వచ్చిండు. ఇది కొంచెం కాంట్రవర్సీ కాబట్టి మనము మైండ్లో పెట్టుకోవాలి. సో పార్టీ పేరు డెమోక్రాటిక్ పార్టీ అండి. వీళ్ళ పార్టీ పేరు చూస్తే కన్జర్వేటివ్ లా అండ్ జస్టిస్ పార్టీ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి నియామకాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతే, మీకు ఈరోజు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. నేను ఈ ఏపీ వాళ్ళ పేపర్ చూడలేదు. సో నేను పేపర్ రేపు 3, 4, 5లో 3 రోజుల కరెంట్ అఫైర్స్ ఏపీ డిస్కస్ చేద్దాం. తెలంగాణ అయితే ఏం లేవు కానీ. సో రేపు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. సరే, మనకు ఆశ చావదు ఎప్పటికైనా. ఇక చూద్దాం ఒకసారి రేపు ఏమన్నా ఒక మంచి ప్రకటన, నమ్మకం కలిగించే ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. సరే, జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఇస్తారు, అప్పుడు ఇస్తారు, ఇట్లా కాకుండా జస్ట్ ఒక సిలబస్ కమిటీ రిపోర్ట్ అయితే ఇవ్వచ్చండి. అది ఎందుకు లేట్ అవుతుందో మనకు అర్థం కావట్లేదు. సిలబస్లో ఏం మారుస్తారండి? జనరల్గా గ్రూప్ 1, 2, 3, 4 కలిపి ఒక పేపర్ ఉంటుంది అనుకోండి. సో ఓన్లీ ఈ 4 పేపర్స్ ఎక్కువ మారుస్తారు. సరే, SIPs లాంటివి ఎక్కువ ఏం మారవు, DS లాంటివి మనకి మారవు. సో జస్ట్ సిలబస్ కాపీ మనకు తెలుసు దగ్గర ఉన్నది లాస్ట్ ఇయర్ది. సో దాన్ని చూసి ఎంతసేపు మారుస్తారండి? ప్రాక్టికల్గా మనం చూస్తే అంతగా టైం అయితే పట్టదు.
ఎంత శాస్త్రీయంగా మార్చాలి అనుకున్న టైం అయితే పట్టదు. మనం మొత్తం మీద ఈ 28 స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అన్ని సిలబస్ దగ్గర పెట్టుకున్నా కూడా మరీ ఎక్కువ టైం పట్టదు. సో టైం మొత్తం మీద పడుతుంది, తీసుకుంటున్నారు అన్ఫార్చునేట్లీ. బట్ మనమైతే చదవాల్సిందే, ఎప్పుడైనా చదువు అనేది తప్పదు. మనం కనుక లక్ష్యం గ్రూప్సే అయితే లక్ష్యం SIPC లేకుంటే GPO అది ఉందో లేదో తెలియదు మనకు. కానీ సో అటువంటి లక్ష్యం ఉన్నప్పుడు మనం కంటిన్యూషన్ కంప్లీట్ చేయాల్సిందే, రోజు 6 అవర్స్ కనీసం కంపల్సరీ. సో మీరు జాబ్ చేయాలంటే చేయాలి కంపల్సరీ. మన ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పుడు జాబ్ తప్పనిసరి, అది మన ప్రాబ్లం. దీన్ని ఎవరు సొల్యూషన్ చెప్పలేరండి. మనము ఎప్పుడు వీలవుతుంది అని చెప్పేసి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది టైం అడుగుతారు, ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే నేను చెప్తా, మీరు 4కి లేవండి, 7 దాకా చదవండి 3 అవర్స్, 7 to 9 మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఉంటాయి మనకు పనులు, సో అవి చూసుకోండి. మళ్ళీ 5కి వస్తారు కదా, 7 to 10 చదవండి అని చెప్పి చెప్తాను. 4 to 7 మీరు పెళ్ళై పిల్లలు ఉంటే వాళ్ళు ఏమైనా పని చేయాలి వాళ్ళకి. సో అట్లా. సో అంటే మనము పర్సనల్గా టైం అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే తెలుస్తాయి, ఎవరి ఇంపార్టెన్స్లు వాళ్ళకే తెలుస్తాయి. సో అది కాబట్టి 6 అవర్స్ వచ్చేసి మనం ప్లాన్ చేసుకోవాల్సిందే. పాసిబుల్ అవుతుందండి. ఒకసారి మనము మంచిగా కూర్చొని మన ఫ్యామిలీకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఈ లాస్ట్ టైం అని చెప్పేసి. కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే వాళ్ళు చేసుకునేలా ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.